బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సహోదరి కోగిల చెన్నమ్మ గారు వారి యొక్క బంధువర్గము వరుసగా కొన్ని ప్రోగ్రామ్స్ను స్పాన్సర్ చేశారు. వారు బాండెడ్ స్లేవ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్గా కర్నూలులో గుర్తించబడుతున్నారు. అది డాక్టర్స్ కుటుంబము. మనమందరము ఆ బిడ్డల కొరకు ప్రార్థించాలి. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్య ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు ముగించడానికి ప్రభువారు సహాయం చేశారు. ఇది లాస్ట్ ప్రసంగం, మీరు జాగ్రత్తగా వినాలి. కొన్ని క్యారెక్టర్స్ మీద విశ్లేషణ చేస్తున్నాను. చాలామంది ఈ క్యారెక్టర్స్ ద్వారా మేలు పొందుతున్నాము అని చెప్పారు. మెట్టుకు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఇంత సవిస్తరంగా వివరించడానికి ప్రభువారు కృప చూపించారు. ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. ఎంతమంది ఈ కార్యక్రమాల ద్వారా రక్షింపబడ్డారు, రక్షింపబడిన వారు ఎంతమంది ఆధ్యాత్మికంగా ఎదిగారు, వారందరిని బట్టి ప్రభువాన్ని నేను స్తుతిస్తున్నాను. వయసులో ఒక పెద్ద వ్యక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషించే కృప ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. ప్రియులరా, నేను చెప్తున్నాను, నాకేదో వచ్చి చెప్పడం లేదు. నేను దేవుని యొక్క పాద సన్నిధిలో నేర్చుకుంటూ మీకు చెబుతున్నాను. నాకంటే బాగా చెప్పిన వారు కూడా ఈ కార్యక్రమాన్ని వినడం ఇది నా యొక్క జీవితంలో ఒక భాగ్యం. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారు. విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయించుకోవాలి. అన్వయించుకున్న వాక్యాన్ని జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఇది ఒక వ్యాయామం. ఆ రీతిగా ప్రయత్నం చేయడం ద్వారా మన జీవితాలు ప్రభువుకి ఇష్టకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్నట్లు మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ, మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ అని ఎందుకు అడుగుతున్నాను అని అంటే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ కార్యక్రమాన్ని చూస్తారు.
కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు. అట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. కొంతమంది చూస్తూ అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు. అట్టి ప్రియుల హృదయాలు ఘోషిస్తూ ఉంటాయి, అరే వాక్యాన్ని మిస్ అవుతున్నానే అన్నట్టుగా. నా ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రభు యొక్క స్వారూప్యం మనలో ఏర్పడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఇద్దరు శాంతి సమాధానాలతో ఉండాలి. మీ బిడ్డలు శాంతి సమాధానాలతో ఉండాలి. కుటుంబం అంతా ఎంత అన్యోన్యంగా ఉంటుందో అంతగా మీరు దీవించబడటానికి అవకాశం ఉంది. సాతానుడు ప్రతి క్షణము మీ అన్యోన్యతను పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది సాతానిక కుయుక్తని ఎరిగి మీరు చాలా జాగ్రత్త పడాలని నేను మనవి చేస్తున్నాను. మంచిది, ఇక ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. కార్యారంభము కంటే కార్యాంతము మేలు నాయన. ముగించడానికి సహాయపడ్డారు. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఇదేనో ముగించడానికి మీరు చూపిన మీ గొప్ప కృప ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ధ్యానాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము నాయన. ఈ ధ్యానాల ద్వారా నీ కుమారుడిక స్వారూప్యంలో మేము ఎదుగునట్లుగా మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. పేతురు గారి యొక్క జీవితం ద్వారా నాతో మాట్లాడండి ప్రభు, మాతో మాట్లాడండి నాయన. పేతురు గారు మీ కొరకు ఎంత బలీయమైన రీతిగా జీవించారో ఆ రీతిగా జీవించడానికి సహాయపడండి. ఘనత మహిమా ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం మీరు ఆ రీతిగా తెరిచి ఉంచండి. పేతురు యేసు ప్రభువారి యొక్క శిష్యులలో చాలా ప్రాముఖ్యమైన వాడు. పెంతెకోస్తు దినాన్న ఆయన ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షింపడ్డారు. నేను పేతురు గారి యొక్క జీవితాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. కొన్ని మీకు తెలిసినవి ఇందులో రాకపోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం కొన్ని అధ్యాయాల వరకే పేతురు గారి యొక్క జీవితం రాయబడింది. ఆ అధ్యాయంలో ఉన్న పేతురు గారి యొక్క జీవితాన్ని సమీక్షిస్తున్నాను. ఆయన ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు అని చెప్పాను కదా. ఆ ప్రసంగ సారాంశము ఏమిటి అనగా, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రియులారా, ఈ ప్రసంగం ఎప్పుడైతే విన్నారో మనుషుల యొక్క హృదయాలు నొచ్చుకొనినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయాన్ని చూస్తే ఈ సత్యం మనకు కనబడుతుంది. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించింది. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకుని ఏం చేశారు అనగా, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును మిగిలిన అపోస్తలులను అడగగా పేతురు ఒక మాట చెప్పాడు అండి. చూడండి, చదువుతున్నాను. 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎంత క్రిస్టల్ క్లియర్గా పేతురు గారు చెబుతున్నాడు అండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము అని అంటే ఏ దైవ సేవకుడు చెప్పిన ముఖ్యాంశం ఏమిటనగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తదుపరి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. జాగ్రత్తగా వింటున్నారు కదూ.
రక్షణ మొదటిది, తదుపరి బాప్తిస్మం. బాప్తిస్మం మొదటి కాదు, తదుపరి ఎప్పుడో రక్షణ అనేది కాదు. ప్రియులరా, చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటారు, వాడు త్రాగుతూ ఉంటారు, వారు వ్యభిచార పాపంలో జీవిస్తూ ఉంటారు, అన్ని పాపాలు వారి యొక్క జీవితాల్లో ఉంటాయి. కానీ సంఘ పద్ధతి చొప్పున వారు బాప్తిసం తీసుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చాలా యథార్థమైన రీతిగా చెబుతుంది. ఏమని? మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. ఆ రీతిగా తీసుకున్న వారిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకున్న వారికి నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను, బాబు మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందాలి అనగా ఆ సుంకరి చేసిన ప్రార్థన మీ యొక్క జీవితాల్లో చేయాలి. నోటిని హృదయాన్ని మీరు సంధించి ప్రభు దగ్గర ఈ మాట చెప్పాలి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నోటితో ఒప్పుకోవాలి. హృదయమందు ఆ ప్రభు వారిని ఆహ్వానించాలి. తద్వారా మీరు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన తదుపరి ఆయన మరణమును పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బాప్తిస్మము చాలా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, అప్పుడే మారు మనసు పొందారు, మారు మనసు పొందిన తదుపరి ఇదొక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి మూలంగా వారు బాప్తిస్మము తీసుకోకపోవచ్చు, అటువంటి వారికి ఏమి జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. ప్రియులరా, ఆ శిలువపై ఉన్న దొంగ రక్షింపబడ్డాడు, కానీ బాప్తిస్మం తీసుకోలేదు. నేడు నీవు నాతో పరదేశంలో ఉన్నావు. ప్రియులరా, అననుకూల పరిస్థితులు బాప్తిస్మము తీసుకొనకపోయినా రక్షణ పొందితే పరలోకము ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనగా మన యొక్క శారీరక మన హృదయ పరిస్థితి ఎరిగినవాడు ఆ ప్రియ ప్రభువు కాబట్టి తప్పనిసరిగా మన జీవితాలలో ఆయన కృప హెచ్చిస్తారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, ఆ కాలంలో రక్షింపబడిన వారు ఏక మనస్సుతో ప్రతి దినము తప్పక కూడుకుంటూ వచ్చారు. పేతురు గారు ప్రసంగం ద్వారా 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది ఉన్న సంఘము అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎందుచేతనగా వారు మానక ఇంటింట కూడుకొని దేవుని వాక్యంలో బలపడుతూ వచ్చారు. మన సంఘాలు కూడా అభివృద్ధి చెందాలి అని అంటే విశ్వాసులలో ఏక మనసు ఉండాలి, దేవుని వాక్యంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 3, పేతురు గారు యోహాను గారు కలిసి దేవాలయానికి వచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నేను వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లో నేను చెప్పాను, పేతురు గారిది ఒక మనస్తత్వం, యోహాను గారిది ఇంకొక మనస్తత్వం. 2 మనస్తత్వాలు కలిగిన దైవ సేవకులు కలిసి వచ్చారు. ఇది నాలో కూడా 2 ప్రసంగికులు స్టేజ్ మీద ఉంటే ఒకరు ఒక రీతిగా చెబుతారు, ఇంకొకరు ఇంకొక రీతిగా చెబుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా పేతురు గారు యోహాను గారు కలిసి వచ్చారు. వారి కలిసి వచ్చి అక్కడ ఉన్న ఒక కుంటివాణిని ముట్టి స్వస్థపరిచారు. అతడు దిగ్గున లేచి నిలిచి నడిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ వారు చేసింది ఏమిటి అనగా యేసు నామమున నీవు లేచి నడుమని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఈ 3వ పాయింట్ ముగిస్తున్నాను. వారిద్దరూ కలిసి వచ్చారు, వారు యేసు నామము ద్వారా స్వస్థత చేశారు. మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా కలవాలి. భార్యాభర్తలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. భార్య ఒక కుటుంబం, భర్త ఒక కుటుంబం. భార్యది ఒక మనస్సు, భర్తది ఒక మనస్సు. భార్య
ధనవంతురాలై ఉంటుంది, భర్త పేదవాడై ఉంటాడు, లేక భర్త ధనవంతుడై ఉంటాడు, భార్య పేద కుటుంబంలోంచి వచ్చింది అయి ఉంటుంది, భర్త అందగాడై ఉంటాడు, భార్య కొంచెం అందహీనంగా ఉంటుంది, లేక భార్య అందగత్తై ఉంటుంది, భర్త అందహీనంగా ఉండి ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వారిద్దరూ కలిసి జీవించారు. వారిద్దరూ కలిసి జీవించడం ద్వారా ప్రభు వారికి మహిమ కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరిద్దరూ కలిసిన తరువాత, అనగా భార్య భర్తలిద్దరూ కలిసిన తరువాత, తోబుట్టువులు కలిసిన తరువాత, అత్తలు కోడళ్ళు కలిసిన తరువాత, ఆడబడుచులు కలిసిన తరువాత దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ గొప్ప కార్యం మీ ఇంట్లో జరగాలి అనగా యేసు నామం మీద మీరు ఆధారపడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈ దైవజనులకు కలిగింది ఏమిటండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వారి పాదములను చీలమండలను బలమును. యేసు నామం, యేసు నామములో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ భక్తుడు అంటున్న మాట ఆలోచించాలి. వెండి బంగారములు మా యొద్ద లేవు. ఈనాడు ఒక ప్రసంగికునికి గౌరవం ఉండాలి అని అంటే ఆ ప్రసంగికుడు ఆస్తిపరుడై ఉండాలి. ఈ ప్రసంగికుడు ఏ కారు మీద వచ్చాడు, ఈ ప్రసంగికునికి ఎటువంటి దుస్తులు ఉన్నాయి అంటే ఎటువంటి దుస్తులు ధరించి వచ్చాడు, ఎంత ఆడంబరంగా వచ్చాడు. సింపుల్గా వస్తే అతన్ని ఎవరు లెక్క చేయడం లేదండి. నా ప్రియులరా, ఆలోచించాలి. పేతురు గారి యొక్క మాట అనేక మంది ప్రసంగికులకు ఈ రాత్రి హెచ్చరిక అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెండి బంగారములు మా యొద్ద లేవు. మా యొద్ద ఉన్నది ఏమిటనగా యేసు నామం. దేవుని నామానికి స్తోత్రం. యేసు నామంలో గొప్ప శక్తి ఉంది అనే సత్యాన్ని గమనించాలి. నెంబర్ 4, పేతురు గారి యొక్క జీవితంలో కొన్ని విశేషాలు. ఆదిమ సంఘము బహుగా విస్తరించడం మనము గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మొట్టమొదటిగా 120 మంది కూడుకున్నారు. తదుపరి 3000 మంది చేర్చబడ్డారు. తదుపరి మనం చూస్తే 5000 మంది పురుషులే రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. పేతురు గారి యొక్క ప్రసంగం ద్వారా 5000 మంది పురుషులు రక్షింపబడ్డారు. అందులో స్త్రీలు ఉండరా? అందులో యవనస్తులు ఉండరా? ప్రియులారా, ఎన్ని వేల మంది పేతురు గారి యొక్క పరిచర్యలో రక్షింపబడ్డారో ఆలోచించాలి. మన పరిచర్యలో కూడా మనకు ఉండవలసిన ఆశ ఏమిటనగా మనుషులు రక్షింపబడాలి. మనుషులు పాప జీవితాన్ని వదిలిపెట్టి రక్షింపబడి యేసయ్యను హత్తుకోవాలి అనే ఆశ మన హృదయాలలో మండుతూ ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోజులు గడుస్తూ ఉండగా ఎంతోమంది ప్రభువులోనికి వచ్చినట్టుగా మనం చూస్తామండి. శిష్యుల సంఖ్య విపరీతముగా పెరుగుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నెంబర్ 5, చనిపోయిన డోర్కమ్మను పేతురు గారు సజీవంగా చేయడం అనేది గొప్ప సంచలనాన్ని సృష్టించింది. తద్వారా యొప్పే పట్టణంలో అనేకులు ప్రభువునందు విశ్వసించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. స్వస్థత కార్యాలు చేయడం ద్వారా మనుషులు రక్షింపబడాలి. మనుషులు ప్రభువును అంగీకరించడం ద్వారా స్వస్థత కార్యము ఒక ముద్రగా ఉంటుంది అనే సత్యాన్ని స్వస్థతలు చేస్తున్న వారు గ్రహించాలి. బోధకులమైన మేము గ్రహించాలి. మన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి స్వస్థత కార్యాలు ఆస్పదం కాకూడదు. ప్రియులరా, మనుషులు ప్రభువును తెలుసుకోవడానికి
ఈ స్వస్థత కార్యాలు ఒక కారణాలుగా మాత్రమే ఉండాలి అనే సత్యాన్ని బోధకులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏమిటి అనగా, ఈ స్వస్థత కార్యాలు టీవీలలో చూపించడం అంత సమంజసంగా ఉండదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుచేతనగా ఈ టీవీలలో చూపించడం ద్వారా వాక్య విశ్లేషణ కంటే ఈ కార్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అని అనిపిస్తుంది. నన్ను పెద్దవానిగా అర్థం చేసుకున్నాడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగా. ఈ కార్యాలు చేసిన వారికి ప్రభువు కంటే ఎక్కువ ఘనత వస్తుందా అని అనిపిస్తోంది. దయచేసి నన్ను క్షమించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో ఈ స్వస్థ కార్యాలు చూస్తే మగవాళ్ళు ఇలా వెనకబడుతున్నారు, ఆడవాళ్ళు కూడా ఎల్లికెత్తలుగా పడుతున్నారు. మీరు ఆలోచించారా? దేవుని వాక్యంలో చూస్తే వార్లగా పడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ కార్యాల్లో చూస్తే వాళ్ళు ఎలకితలుగా పడినట్టుగా మనం చూస్తాం. చాలా విచారకరమైన సంగతి. ఆడవాళ్ళు ఇలా పడినప్పుడు ఒక్కొక్కసారి ఎంత అసభ్యంగా ఉంటుందో అండి. ఆడవాళ్ళు పడినప్పుడు కూడా మగవాళ్ళు వారిని లేపుతూ ఉంటారు. కొన్ని ఛానల్స్లో ఆడవాళ్ళు పడినప్పుడు ఆడవాళ్లే లేపడం చూస్తూ ఉన్నాం, మగవాళ్ళు పడినప్పుడు మగవాళ్లే లేపడం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా, మన యొక్క వాక్య విశ్లేషణ క్రైస్తవేతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. మనం చేసే పనులు క్రైస్తవేతరులను ఆకర్షించేటట్టుగా ఉండాలి. చాలామంది క్రైస్తవేతరులు మా మీటింగు వస్తున్నారండి అని మీరు అనవచ్చు. ఎందుకు వస్తున్నారు అనగా, స్వార్థంతో వారు వస్తున్నారు. దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షణానుభవంలో సాగాలని కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7వ సత్యం ఏమిటి అనగా, దేవుడు తన యొక్క కృపా కార్యాన్ని తనకు ప్రియమైన శిష్యుడు పేతురు గారి ద్వారా జరిగిస్తూ ఉండగా సాతానుడు వారవలేకపోయాడు. మనం చెప్పుకుంటూ వస్తున్నాం, ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో అక్కడ సాతానుడు తప్పనిసరిగా తిష్ట వేస్తాడు. త్రాగుడు, పాపం, వ్యభిచారం ఇవన్నీ చేస్తూ ఉంటే సాతానుడు అక్కడ ఉండడు. ఎందుచేతనగా ఆల్రెడీ వీళ్ళు మనవాళ్లే కాబట్టి వీళ్ళు ఏమి డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా వాళ్ళని దీంట్లో కొనసాగనివ్వండి అని అనుకుంటాడు. కానీ దేవుని కార్యం ఎక్కడ జరుగుతుందో అక్కడ సాతానుడు విజృంభిస్తూ ఉంటాడు. పేతురు గారు ఇటువంటి కార్యాలు చూస్తూ ఉంటే సాతానుడు వారవలేకపోయాడు. ఏం చేశాడు? యూదులలో కొంతమందిని ప్రేరేపించాడు. ఆ కాలంలో రాజైన హేరోదు విశ్వాసులను పట్టుకుని బలాత్కారంగా బాధ పెడుతూ వచ్చాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువారి శిష్యుడైన యాకోబును చంపించాడు. చాలా విచారకరమైన సంగతి అండి. ఆ సందర్భంలో పేతురు గారిని కూడా పట్టుకున్నారు. పేతురు గారిని చెరసాలలో వేశారు. పేతురు గారు చెరసాలలో ఉండగా సంఘము మార్కు తలైన మరియ ఇంట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మీకు తెలుసు ప్రియులరా, పేతురు గారు ఆ ప్రార్థన ఫలితంగా బయటకు వచ్చారు. తదుపరి పేతురు గారి యొక్క పరిచర్య కొనసాగుతూ వచ్చింది. కాబట్టి పేతురు గారి యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎంత గొప్ప దైవజనుని గూర్చి కొన్ని మాటలు చెప్పే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. ఎవరు గూర్చైతే అపోస్తలుల కార్యముల గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నామో ఆ పేతురయ్య గారు కొన్ని పత్రికలు వ్రాశారు. ఆ పత్రికలు చదువుతూ ఉంటే మన శరీరము పులకరిస్తుంది. యవనస్తులకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, సంఘ కాపరులకు కానివ్వండి, ఎన్నో హెచ్చరికలు
ఎన్నో ఆదరణకరమైన మాటలు పేతురు గారు తను వ్రాసిన 2 పత్రికలలో వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రికలు చదువుతూ ఉంటే మనము ప్రభు యొక్క స్వారూప్యంలో ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ పత్రికలు ఎక్కువగా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మీరు చదవండి. ఈ రెండింటినీ కలిపి ఇంకా పేతురు గారి జీవితాన్ని గురించి మీరు ధ్యానం చేయండి. అట్టి కృపా ధ్యానము వాక్యం విన్న ప్రతి విశ్వాసికి ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. ఇంతటితో అపోస్తుల కార్యముల గ్రంథం ముగిసింది. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాలు అన్నీ విన్నా నా ప్రియులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఏదైనా మీరు మిస్ అయితే మీరు దయతో చెప్పండి. వీలును బట్టి అది సీడీలో చూచి మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూస్ సిరీస్ ని బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు